చైర్మన్ బాలరాజు గౌడ్ గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల లోపల మిగతా అభ్యర్థులకి మల్లురావు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, ప్రత్యేకంగా మొన్న భారత్ జోడో యాత్ర సందర్భంగా మా సంఘాల సమన్వయ కమిటీ బృందాన్ని అంతా కూడా రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్లి ఏ అయితే డిమాండ్ ఉన్నాయో రాబోయే ఎన్నికల్లో అందులో భాగంగానే ఎన్నికలకు ముందు మేము మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి దుద్దిల్ల శ్రీధరబాబు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం, వారు అందులో అంశాలకు సంబంధించిన చూసినట్లయితే వచ్చేటువంటి మమ్మల్ని కాంగ్రెస్ కనుక గెలిస్తే ఈ అంశాలను మేము మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాము, మల్లురావు గారిని, మాదియాసి గారిని, పట్టి విక్రమార్క గారిని, మొత్తం అందరినీ కలిసి పొన్నం ప్రభాకర్ గారిని అందరినీ కలిసిన తర్వాత డిమాండ్లు ఉన్నటువంటి ఏ అంశాలు ఉన్నాయో ప్రధానంగా సర్దార్ సర్వేపాపన్న గౌడ్ 365 సంవత్సరాల క్రితమే దళిత బహుజన రాజ్యాన్ని స్థాపించి గోల్కొండకి రాజైనటువంటి పాపన్న పేరుతోటి జనగామ జిల్లా సొంతం ఆయన పుట్టినటువంటి జిల్లాకి జనగామ జిల్లా పేరు పెట్టాలని అనగానే వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందులో మళ్ళా కూడా కలిసి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ జోడో యాత్రలో మల్లు రవి గారు మా సంఘాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సంఘాల నాయకులందరినీ కూడా తీసుకుపోయి రాహుల్ గాంధీ గెలిపించి మా ముఖ్యమైన డిమాండ్లన్నీ కూడా మేనిఫెస్టోలో గాంధీ భవన్ తీసుకెళ్ళి పొందుపరిచింది. కాబట్టి ఆయన ఏమేం చేసిందంటే మా సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాను ఆయన పేరు మీద నామకరణం చేస్తని, మరియు చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోతే మొదలు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షల ఎక్స్గ్రేషియా. ఈ విధంగా పోయిన ప్రభుత్వంలో వైన్ షాపులలో మా గౌడ్లకు 15% ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 25% మేనిఫెస్టోలో పెట్టించిండు. ఇంకా మాకెన్నో లాభాలు జరిగే విధంగా రాహుల్ గాంధీని కల్పించి మాకు శ్రీధర్ బాబు గారి దగ్గర తీసుకుపోయి మేనిఫెస్టో చైర్మన్ అక్కడ గాంధీ భవన్లో పొందుపరిచి మా అందరికీ లాభం జరిగే విధంగా చేసింది. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో మల్లు రవి గారిని గెలిపించాలని మా జాతి సోదరులందరికీ కూడా మేము పిలిపిస్తున్నాము. గెలిపించే దిశగా మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము. మా గౌడ సోదరులందరికీ చెప్తున్నాము. అదే మా ముఖ్య ఉద్దేశం.